హాయ్ అండి, మా ఇంట్లో అయితే సిమ్ని తీసుకొచ్చారు. మా పిల్లలైతే అన్బాక్సింగ్ చేయమా నువ్వేనా అని చెప్తే నేనే చేస్తామని చెప్పేసి వచ్చాను. ఈ సిమ్ని అయితే ఆస్టార్ కంపెనీనంట. మేమైతే ఇది చూడండి తీసుకొచ్చారు కదా, నేనే సరేలేపా అని చెప్పేసి కత్తెర తీసుకొనేసి నేనే ఓపెన్ చేస్తాను. ఇదంతా ఎలా ఉందో అని చెప్పేసి తీస్తాను. దీంతో అయితే టేప్ అంతా కట్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇది ఇంట్లో అయితే కబోర్డ్స్ అంతా, వంటగదిలో అయితే కబోర్డ్స్ అంతా గలీజ్ అయిపోతున్నాయి. ఆ పొగ వచ్చేస్తూ ఉంటుంది కదా అంతా మనము వంట చేసేటప్పుడు. అందుకోసమే తీసుకొచ్చినారు. ఇంతకు ముందు ఉండేది అది చెడిపోయింది, అందుకోసమే అదని పక్కన వేసేస్తున్నాము. దాన్ని 2 సార్లు రిపేర్ చేయించినా కూడా అది అట్లే అయిపోయిడిసింది. అందుకోసమే వద్దులే అని చెప్పేసి దాన్ని అయితే పక్కన పెట్టేసి సార్కి రిపేర్ చేసేకే డబ్బులు ఊరికి వేస్ట్ అని చెప్పి కొత్తదే తీసుకొస్తామని చెప్పేసి మంచి కంపెనీది తీసుకొచ్చాను. కంపెనీ బాగుందంట, ఇది ఆస్టార్ కంపెనీ. ఇదైతే తీసాను. ఇది చాలా పెద్దగా ఉంది కదా, దీన్ని అయితే నాకు తీద్దామని చెప్పేసి తీసినాను. దానికైతే పైప్, అది పొగ తీసుకొనేసి బయటకు వదిలేస్తుంది కదా, అది పొగ పైపు. ఇదైతే నాకు తీద్దామని చెప్పేసి కానీ వెయిట్లెస్ ఏమని పట్టుకొని తీసేకపోతాను. అసలు దాన్ని కదిలించక కూడా కాదు, చాలా వెయిట్ ఉంది ఇది. చూసారు కదా, పేపర్ మాత్రమే ఇట్లా తీసుకున్నాను. ఇది వారంటీ కార్డు ఉంటుంది కదా, అది దీన్ని అయితే పక్కన తీసి పెట్టేసేయాలి. అదేమైనా రిపేర్ ఎట్లా వచ్చినప్పుడు దాన్ని అయితే జాగ్రత్తగా పెట్టుకొనేసి మనము తర్వాత తీసుకొని వెళ్ళొచ్చు షాప్ దగ్గరికి. ఇదైతే మాది ఇట్లా పని చేస్తలేదు అని చెప్పేసి చూసారు కదా, ఇదైతే ఇట్లా పెట్టేసి అంతా చూస్తూ ఉన్నారు. చాలా పెద్దగా ఉంది ఇది. ఇదైతే చూడండి, ఇద్దరైతే పట్టుకొనేసి ఇవి అన్నోళ్ళు వచ్చేసి ఫిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతానా. చూసారు కదా, పైనకి అయితే ఇది వెయిట్ ఎక్కువ ఉంది, ఫిట్ చేస్తూ ఉన్నారు. ఇదైతే ఇట్లా అంతా మిషన్తో అంతా హోల్ పెడతా ఉన్నారు. మా వంటగది అయితే చాలా గలీజ్ అయిపోయింది. ఇదంతా మట్టి పడిపోయింది. చూడండి ఎంత అంతా స్టాండింగ్ అంతా గలీజ్ అయిపోయింది. ఇదైతే వేసేసారు లాస్ట్కి. చూసారు కదా, ఇట్లా వేసేసారు. చూసారు కదా, ఇదైతే ఎంత సౌండ్ వస్తుందంటే అంత సౌండ్ వస్తుంది. బాగా సౌండ్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. బాగుంది కంపెనీ అయితే. చూడండి, దీన్ని అయితే నేను ఇట్లా ఆన్ చేశాను. ఇదైతే బాగా సౌండ్ బాగా వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా అంటే ఇట్లా అంటుకుంటుంది, ఒక స్టెప్ వస్తుంది, తర్వాత ఇట్లా అంటే ఇంకొక స్టెప్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇది ఎంత సౌండ్ అయితే వచ్చేది. ఈ పేపర్ అయితే ఇట్లా లాక్కొనేస్తుంది. ఇది మనము వంట చేసేటప్పుడు ఈ పొగ అనేది వస్తే ఇది ఇట్లా లాక్కొనేస్తూ ఉంటుంది అనమాట. చూడండి, పేపరు ఎంత బాగా లాక్కొనేస్తూ ఉందో, అది గాలి తీసుకుంటుందని మనకి ఇది తెలుస్తుంది. ఇట్లా పేపర్ పెట్టేస్తే ఇదైతే ఆఫ్ అయిపోతుంది ఇట్లా. చూసారు కదా.